కుంభరాశి వారు ఈ వారం తాము చేపట్టేటటువంటి ప్రతి పనిలో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని రకాల ఇబ్బందులు కూడా మిమ్మల్ని ఒత్తిడికి గురి చేస్తుంటాయి. పని ఒత్తిడి పెరుగుతుంది, విశ్రాంతిని పొందలేకపోతూ ఉంటారు. శ్రమతో ఒత్తిడితో కొన్ని రకాల అనారోగ్యాలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కుటుంబంలో 1-2 కీలకమైనటువంటి శుభ పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. అనుకున్నటువంటి పనులన్నీ కూడా పట్టుదలతో వ్యవహరించి పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక పరిస్థితులు నిలకడగా ఉంటాయి. శత్రు సంబంధమైనటువంటి సమస్యలు తగ్గిపోతాయి. అనారోగ్యాలను తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. రుణబాధల నుండి కూడా ఈ వారం మంచి ఉపశమనాన్ని పొందగలుగుతారు. ఏవైనా దీర్ఘకాలికమైనటువంటి పనులు చేపట్టే సందర్భంలో ముందునే ప్రణాళికలు సిద్ధం చేసుకునే ప్రయత్నం చేయాలి. వివిధ రూపాల్లో ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు కూడా ఈ వారం తీసుకుంటూ ఉండాలి. వృత్తి వ్యాపారాల్లో పోటీదారులపైన చక్కని విజయాలను కూడా మీరు సాధించుకుంటారు. ఉద్యోగ జీవనంలో మంచి స్థిరత్వం ఏర్పడుతుంది. కుటుంబ జీవనం ఆనందానికి కలుగచేస్తూ ఉంటుంది. దాంపత్య జీవనం సంతోషంగా గడిచిపోతుంది. కొందరి సమీప బంధువుల వలన కొన్ని రకాల సమస్యలు మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెడుతూ ఉంటాయి. కాబట్టి వారి విషయంలో జాగ్రత్తగా ఉండండి. దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఆధ్యాత్మిక జీవనంలో ఎంత శ్రద్ధగా వ్యవహరిస్తే అంత శుభ ఫలితాలు మీకు కలిసి వస్తూ ఉంటాయి. ఆర్థిక విషయాలు ఈ వారం మీకు వివిధ రూపాల్లో ప్రయోజనాలను కలుగచేస్తూ ఉంటాయి. ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. ప్రేమ వ్యవహారిక విషయాల్లో తొందరపడకూడదు. జాగ్రత్తగా వ్యవహరించండి. గౌరవాలను కోల్పోయేటటువంటి పరిస్థితులు కలగకుండా మిమ్మల్ని మీరు నియంత్రించుకుంటూ ఉండాలి. పిల్లల యొక్క చదువులు ఆరోగ్యాలు సంతోషాన్ని ఇస్తుంటాయి. అన్ని రకాల ప్రయోజనాలు లాభాలు ఆనందాలు కుంభరాశి వారు ఈ వారం పొందగలుగుతారు. మరిన్ని శుభాలు పొందేందుకై కుంభరాశి వారు ఈ వారం కుంభరాశి వారు లలితా అమ్మవారిని పూజించటం వలన విశేష శుభాలు పొందవచ్చు. అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించటం, విశేషమైనటువంటి దేవి ఖడ్గమాల స్తోత్రమును పారాయణం చేయటం, అమ్మవారికి పాయసమును నివేదన చేయటం, పేదవారికి కాయగూరలు దానం చేయటం, ఇవన్నీ కూడా అమ్మవారిని సంతోషపెట్టే కార్యక్రమాలే. కాబట్టి లలితా అమ్మవారిని పూజించి ఆనందకరమైనటువంటి ప్రయోజనాలు మీరు పొందవచ్చు.